వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు సెషన్లో మనం డాట్ సిచ్యువేషన్ మెంటల్ ఎబిలిటీలో ఒక మేజర్ రోల్ అయినటువంటి డాట్ సిచ్యువేషన్ మనం నేర్చుకుందాం. చాలామంది విద్యార్థులు ఇది వాళ్ళకి వివరంగా అర్థం కాక అవాయిడ్ చేస్తుంటారు. సో మరి అలా కాకుండా మరి ఆ డాట్ సిచ్యువేషన్లో కూడా అన్ని ప్రశ్నలకు ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. లెట్ us స్టార్ట్. ఓకే, మరి ఈ ప్రాబ్లం చూడండి. దీన్ని మనం డాట్ సిచ్యువేషన్ అంటాం. ఇందుకే డాట్ సిచ్యువేషన్ దగ్గర బేసిక్స్ కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు చూడండి. ఒక సర్కిల్ ఉంది, ఒక ట్రయాంగిల్, అలాగే ఒక స్క్వేర్ బాక్స్. ఓకేనా? ఈ మూడు కాంబినేషన్తో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. అయితే మీరు ఇది డాట్ అంటున్నాను కదా, మీరు ఇక్కడ ఎక్కడైనా డాట్ కనిపిస్తుందా మీకు? ఎస్, ఇక్కడ చూడండి చిన్న డాట్ కనిపిస్తుంది ఇక్కడ సెంటర్లో. అదనమాట ఆ డాట్. ఇప్పుడు ఆ డాట్ అనేది ఏ ఏ ప్రాంతాన్ని కవర్ చేసి ఉందో అటువంటి దాన్ని మనం ఈ ఏబిసిడి ఆప్షన్లో అటువంటి ప్రాంతాన్ని గుర్తించి అటువంటి ఒక డాట్ పెట్టగలగాలన్నమాట. అలా నువ్వు పెట్టగలిగే డాట్ని కలిగి ఉన్నటువంటి ప్లేస్ నువ్వు ఎంపిక చేసుకో, చూజ్ చేసుకో అంటుందన్నమాట. అంటే మీరు ఈ డాట్ అనేది ఏ ఏ ప్రాంతాలు కలిగి ఉందో వాటిని ముందు నువ్వు నోటీస్ చేయాలన్నమాట. సో నువ్వు చూడండి, నేను ఎలా నోటీస్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూడండి, మనకి జాగ్రత్తగా ఈ చిన్న మొక్కలో డాట్ పెట్టాడు, అంతేనా? మరి ఆ డాట్ ఎవరెవరిని కలిగి ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ పైన చూడండి, ఆ డాట్ కలిగి ఉండే ప్రాంతం ఎవరెవరు? సర్కిల్ పార్ట్ ఒకటి ఉంది చూసారా, ఈ సర్కిల్ పార్ట్. అలాగే ఈ లోపల ఉన్నదేమో ట్రయాంగిల్. సర్కిల్ని ట్రయాంగిల్ మాత్రమే ఆ డాట్ కవర్ చేసింది. ఓకేనా? చూడండి, ఎందుకంటే ఆ కిందన మనకి స్క్వేర్ బాక్స్ పైన ఉంది కాబట్టి స్క్వేర్తో దానికి డాట్కి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇది కేవలం సర్కిల్ అండ్ ట్రయాంగిల్ మాత్రమే కవర్ చేసింది డాట్. అది అది చాలా ఇంపార్టెంట్. సో డాట్ ఇక్కడ కవర్ చేసిన ప్రాంతం ఏంటంటే ఇక్కడ సర్కిల్ అండ్ ట్రయాంగిల్. అది కాకుండా మిగతా స్క్వేర్తో ఎక్కడైనా సరే మనకి అది కవర్ చేసినట్టుంటే వాటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఓకేనా? ఇప్పుడు మరి చూడండి, సర్కిల్ ట్రయాంగిల్ మాత్రమే ఎక్కడెక్కడ కవర్ చేసి ఆ ప్లేస్ని మనం ఇప్పుడు వెతకాలన్నమాట. ఆప్షన్ 1 మనం తీసుకున్నట్లయితే మనకి డాట్ అనేది ఏ ఏ ప్రాంతాలు కలిగి ఉంది? సర్కిల్ పార్ట్, ట్రయాంగిల్ పార్ట్. ఇక్కడేమో సర్కిల్ ఉంది, ఇక్కడేమో ట్రయాంగిల్ ఉంది. వీళ్ళిద్దరికి అసలు ఎక్కడైనా సరే కలుస్తున్నారా? కలవడమే లేదు కాబట్టి అసలు మనకంటే డాట్ పెట్టడానికి ఇది అనుకూలమైన ప్లేస్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ ట్రయాంగిల్ కలిగి ఉండే పార్ట్ ఏదో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సర్కిల్ ట్రయాంగిల్ కలిగి ఉండే పార్ట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి ఇది సర్కిల్, ఇది ట్రయాంగిల్ పార్ట్. చూడండి, ఈ సర్కిల్ ట్రయాంగిల్ పార్ట్ కలిగి ఉండేది ఇదనమాట. మరి ఈ లోపల మనం డాట్ పెట్టగలమా? ఎస్, పెట్టగలం. ఈ పెట్టే డాట్ అనేది ఈ స్క్వేర్ బాక్స్కి బయటే కదా ఉంది. స్క్వేర్ బాక్స్లో మళ్ళీ పెట్టకూడదు అనమాట. ఇలా స్క్వేర్ బాక్స్ బయట పెట్టలేదు, దానికి సంబంధం ఉండకూడదు కాబట్టి. సో ఆప్షన్ బి పెట్టడానికి అనుకూలంగా ఉంది. నెక్స్ట్ సిడి చూద్దాం. మనం ముందే చెప్పుకున్నాం, మనం పెట్టాల్సిన డాట్ అనేది సర్కిల్ ట్రయాంగిల్ ప్లేస్లో మాత్రమే పెట్టాలి. ఓకేనా? మరి సర్కిల్ ట్రయాంగిల్ ప్లేస్ ఎక్కడ ఉంది ఒకసారి వెతకండి బాగా. ఇక్కడ ఉంది చూడండి, సర్కిల్ ట్రయాంగిల్ ప్లేస్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. మరి ఇందులో మనం చూడండి డాట్ పెట్టామనుకోండి, ఇది ఆల్రెడీ ఎవరిని కవర్ చేస్తుంది కదా, ఇదంతా కూడా స్క్వేర్ బాక్స్ కవర్ చేసిందా? మరి ఇక్కడ నువ్వు డాట్ పెట్టినా కూడా ఫలితం ఏంటుంది? ఓకేనా? ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూడండి ఈ పార్ట్ అనేది, ఈ చిన్న పార్ట్ అనేది మనకు కావాల్సిన సర్కిల్ ట్రయాంగిల్ కలిగి ఉంది, బాగానే ఉంది. ఈ లోపల డాట్ పెట్టొచ్చు, కానీ అది ఆల్రెడీ ఎవరితో కవర్ చేయబడి ఉంది? స్క్వేర్ బాక్స్తో కవర్ చేయబడి ఉంది కాబట్టి ఇక్కడ మనం డాట్ పెట్టినా ఫలితం లేదు. ఆప్షన్ డిలోకి వద్దాం. సో మళ్ళీ వెతకాలి, సర్కిల్ ట్రయాంగిల్ కలిగి ఉన్న పార్ట్ ఎక్కడ ఉంది? సర్కిల్ ట్రయాంగిల్ కలిగి ఉన్న పార్ట్ ఇది సర్కిల్ ట్రయాంగిల్ కలిగి ఉన్న పార్ట్. ఇక్కడ డాట్ పెట్టొచ్చు, బట్ ఇది ఎవరితో కవర్ చేయబడింది? స్క్వేర్ బాక్స్తో కవర్ చేయబడింది. స్క్వేర్తో సంబంధం లేదు కదా ఇక్కడ మరి. సో కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి మనకి ఆప్షన్ బి సరిపోతుంది అనమాట. సో మరొకసారి మీరు జాగ్రత్తగా వీడియోని అలా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మరొక ప్రాబ్లం చేద్దాం చూడండి. తర్వాత ఈ ఎగ్జాంపుల్ చూస్తే మరింత క్లియర్గా మీకు అర్థమవుతుంది. మరి ఇదేం చెప్తుంది జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ అప్పట్లాగే ఒక సర్కిల్, అలాగే ఒక ట్రయాంగిల్, అలాగే ఒక స్క్వేర్ బాక్స్ కలిగి ఉన్నటువంటి ప్రాబ్లం అనమాట. అయితే మన డాట్ అనేది ఎక్కడ ప్లేస్ అయ్యిందో ఒకసారి జాగ్రత్త చూడండి. డాట్ ఈజ్ ప్లేస్డ్ హియర్. ఇక్కడ ఉంది కదా ఈ డాట్ అనేది ఎవరెవరిని కవర్ చేస్తుంది? ఇక్కడ కింద రాసింది చూడండి, ఒక స్క్వేర్ బాక్స్ని ట్రయాంగిల్ మాత్రమే కవర్ చేసింది. చూడండి, ఇక్కడ ఇలా మనం తీసుకుంటే ఇది ఒక స్క్వేర్ బాక్స్, అలాగే దానిపైన ఒక ట్రయాంగిల్, వీళ్ళిద్దరిని మాత్రమే కవర్ చేసింది. ఇక్కడ సర్కిల్కి దూరంగా ఉందన్నమాట. ఈ డాట్ గుర్తుపెట్టుకోండి, సర్కిల్కి దూరంగా ఉంది. సో కాబట్టి అక్కడ సర్కిల్ని టచ్ చేయకూడదు అనమాట. ఓన్లీ స్క్వేర్ బాక్స్, ట్రయాంగిల్ బాక్స్ని మాత్రమే కవర్ చేసి ఉండాలి. అయితే మనకి ఇప్పుడు ఆ డాట్ని ఏబిసిడి ఆప్షన్లో మనం ఎక్కడ మరి డాట్ని మనం ఉంచాలంటే మనకి స్క్వేర్ బాక్స్, ట్రయాంగిల్ బాక్స్ని కలిగి ఉన్న ప్లేస్ మాత్రమే ఇక్కడ మనకి విజిబుల్గా ఉండాలి. అక్కడ మాత్రమే మనం ఉంచగలం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో చూద్దాం చూడండి. ఇక్కడ మనకి
స్క్వేరు ట్రయాంగిల్ కలిగి ఉండే పార్ట్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ స్క్వేరు ట్రయాంగిల్ కలిగి ఉండేది ఇక్కడ చూడండి, చిన్న రెక్టాంగిల్ కనిపిస్తుందా, ఇది కదా. ఇందులో మనం డాట్ ఉంచగలం, ఓకే. బట్ ఆ డాట్ అనేది ఉంచిన అది ఎవరు కవర్ చేసింది చూడండి, దాని అంతటిని కూడా ఇక్కడ ఒక సర్కిల్ కవర్ చేసింది. కాబట్టి ఇది అలా పాసిబుల్ అవుద్దా? ఈ డాట్ అనేది సర్కిల్కి దూరంగా ఉంది కాబట్టి ఈ లోపల మనం డాట్ పెడితే అది సర్కిల్ కవర్ చేస్తుంది, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. గుర్తుపెట్టుకోండి, మనం పెట్టే చూడండి, ఆ చిన్న స్క్వేర్ బాక్స్లో రెక్టాంగిల్ బాక్స్లో డాట్ ఉంచినప్పటికీ అది సర్కిల్ కవర్ చేసి ఉంది కాబట్టి అది పాసిబిలిటీ కాదనమాట. అలా ఉంచకూడదు. నెక్స్ట్ మీరు తర్వాత ఆప్షన్ బిలో మనం ఈ డాట్ను ఉంచడానికి అనుకూలమైన ప్లేస్ ఉందో లేదో చూద్దాం. మనకు అనుకూలమైన ప్లేస్ ఏంటి? స్క్వేర్ బాక్స్ ట్రయాంగిల్ బాక్స్ మాత్రమే ఉమ్మడిగా ఉండాలి. సో స్క్వేరు ట్రయాంగిల్ ఉమ్మడిగా ఉండే పార్ట్ అంటే ఈ చిన్న ట్రయాంగిల్. జాగ్రత్త చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్ మనకి స్క్వేరును అలాగే ట్రయాంగిల్ కలిగి ఉండేది. మనం ఈ లోపల డాట్ ఉంచగలం. బట్ మళ్ళీ ఈ డాట్ మళ్ళీ చూడండి ఎవరు కవర్ చేస్తారు? ఇక్కడ సర్కిల్ కవర్ చేస్తుంది చుట్టూ. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదనమాట. సో ఆప్షన్ బి కూడా రాంగ్. ఎందుకు రాంగ్ అయింది? మనం కవర్ చేసే ఈ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ తాలూకు ప్లేస్ని సర్కిల్ వచ్చి కవర్ చేస్తుంది. సర్కిల్ దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. మనకు కావాల్సిన ప్లేస్ ఎటువంటిదై ఉండాలి? స్క్వేరు ట్రయాంగిల్ కవర్ అయి ఉండాలి. మరి స్క్వేరు ట్రయాంగిల్ వేరువేరుగా ఉన్న చూడండి. ఇక్కడ ఆప్షన్ సిలో స్క్వేర్ ఏమో ఇక్కడ ఉంది, ట్రయాంగిల్ బాక్స్ దాని దూరంగా ఉంది. మనం ఇక్కడ మరి రెండింటికి కాంబినేషన్ ప్లేస్లో ఉంచాలి కదా, అంటే ఆప్షన్ సి కూడా రాంగ్. సో మనకి అనుకూలమైన ప్లేస్ ఏంటంటే ఆప్షన్ డి. చూడండి, ఇక్కడ స్క్వేరు రెక్టాంగిల్ మనకి కలిగి ఉండే ప్లేస్ అక్కడ డాట్ మనం ఉంచగలం. అది మనకి సర్కిల్తో సంబంధం లేకుండా ఉందన్నమాట. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు రెండు డాట్స్ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయన్నమాట. 2 డాట్స్ 2 డిఫరెంట్ ప్లేస్లు కవర్ చేస్తుంది. మీరు ఇక్కడ పైన ఉండే డాటు ఇది ఎవరిని కవర్ చేస్తుంది ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేద్దామా? ఒక సర్కిల్ని చూడండి, ఆ డాట్ చుట్టూ సర్కిల్ అలాగే ట్రయాంగిల్. సో పై డాట్ ఏమో సర్కిల్ ట్రయాంగిల్ని కవర్ చేసింది. తర్వాత కింది డాట్ చూడండి, ఈ కింది డాట్ తాలూకు ప్లేస్ బాగా అబ్జర్వ్ చేస్తే ఒక స్క్వేర్ బాక్స్ని చూడండి. కింది డాట్ ఏమో మనకి స్క్వేర్ బాక్సు అలాగే ట్రయాంగిల్ బాక్స్, స్క్వేరు ట్రయాంగిల్. సో ఎందుకు ఇలా రాస్తానంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇప్పుడు రెండు చూడండి, ఏబిసిడి ఆప్షన్లో 2 డాట్స్ని మనం చూపించాలి. ఆ 2 డాట్స్ కూడాను ఒకటి సర్కిల్ మరొకటి ట్రయాంగిల్ తాలూకు ప్లేస్ చూపిస్తే మరొక డాట్ ఏమో స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ తాలూకు ప్లేస్ని చూపించాలి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటి, స్క్వేర్కి ట్రయాంగిల్కి ఒక బాక్స్ని చూపించాలి. స్క్వేరు ట్రయాంగిల్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ రెండింటి కాంబినేషన్ ఉంది, చిన్న ట్రయాంగిల్ అనమాట. స్క్వేరు ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఉంది, ఓకేనా. మీరు ఇందులో డాట్ పెట్టామనుకోండి, అది ఎవరు కవర్ చేశారు? వచ్చి మరి చుట్టూను సర్కిల్ కవర్ చేస్తుంది. అలా ఉండకూడదు. మనం ఇక్కడ కవర్ ఓన్లీ అయితే వీళ్ళిద్దరూ ఉండాలి. స్క్వేరు ట్రయాంగిల్ మాత్రమే ఉండాలి, లేదా సర్కిల్ ట్రయాంగిల్ మాత్రమే ఉండాలి. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఉండకూడదు. సో మరి ముగ్గురు కాంబినేషన్ అయిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఓకేనా. అలాగే ఆప్షన్ బిలోకి వద్దాం. ఫస్ట్ మనం సర్కిల్ ట్రయాంగిల్కి ఒక ప్లేస్లో ఒక డాట్ పెట్టాలి. సర్కిల్ ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ డాట్ పెట్టాను అనుకోండి, ఇది సర్కిల్ ట్రయాంగిల్ కవర్ చేసిందా? అలాగే స్క్వేర్ బాక్స్ ట్రయాంగిల్ బాక్స్, స్క్వేర్ బాక్స్ ట్రయాంగిల్ బాక్స్ ఇక్కడ డాట్ పెట్టాను చూసారా. ఈ డాట్ అనేది మనకి స్క్వేర్ బాక్స్ని ట్రయాంగిల్ బాక్స్ని చూడండి, పై డాట్ అనేది కవర్ చేసిందా? చూడండి, స్క్వేరు అండ్ ట్రయాంగిల్ నేను ఇక్కడ డాట్ పెట్టాను, అది స్క్వేర్ ట్రయాంగిల్ కవర్ చేసింది కదా. సో మనకి ఆప్షన్ బి సరిపోతుంది. అలాగే ఆప్షన్ సి ఆప్షన్ డి ఎందుకు కాదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మనకి కింద డాట్ ఏం చెప్తుంది? మనకి స్క్వేర్ బాక్స్ ట్రయాంగిల్ బాక్స్ కాంబినేషన్గా ఉండాలన్నాడు. మీరు స్క్వేరు ట్రయాంగిల్ ఎక్కడ కాంబినేషన్ ఉంది ఒకసారి చూస్తే చూడండి, స్క్వేరు ట్రయాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ అనమాట, ఇది స్క్వేరు ట్రయాంగిల్. ఇందులో మనం డాట్ పెట్టవచ్చు. బట్ అది ఎవరితో కవర్ చేయబడింది? సర్కిల్తో కవర్ చేయబడింది. అలా ఉండకూడదు అనమాట. మూడింటి కాంబినేషన్ మనకి ఇక్కడ లేదు. అలాగే ఇక్కడికి వద్దాం. మళ్ళీ స్క్వేరు ట్రయాంగిల్ తాలూకు మనకి ఎక్కడ ఉంచండి? ఇక్కడ స్క్వేరు ట్రయాంగిల్ ఈ బాక్స్. ఈ బాక్స్ లోపల డాట్ పెట్టామనుకోండి, అది మళ్ళీ సర్కిల్తో కవర్ చేయబడింది. సో అలా కూడా ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా మనకి సర్కిల్కి ట్రయాంగిల్కి ఒక దగ్గర డాట్ పెట్టడానికి, అలాగే స్క్వేర్కి ట్రయాంగిల్కి ఒక దగ్గర డాట్ పెట్టడానికి ఆప్షన్ బి మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. ముగ్గురికి కాంబినేషన్గా మనకి ఇక్కడ మనకి పటంలో ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్ డయాగ్రామ్లో ముగ్గురు కాంబినేషన్ పనికి రాకుండా మాత్రమే ఉండాలన్నమాట. అలాగే డబుల్ డాట్ ఉన్నటువంటి మరొక ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి, కింద ఒక డాట్ పైన ఒక డాట్ ఉందన్నమాట. ఫస్ట్ పై డాట్ చూద్దాం ఒకసారి. పై డాట్ ఎవరెవరిని కవర్ చేసింది చూడండి. ఇక్కడ పై డాట్ అనేది మనకి ఒక సర్కిల్ని స్క్వేర్ని సి అండ్ ఎస్ సర్కిల్ స్క్వేర్ని కవర్ చేసింది. మరి కింద డాట్ ఎవరెవరిని కవర్ చేసింది చూడండి. ఈ కింద ఉన్న డాట్ అయితే
అదే సర్కిల్ చూడండి. అదే సర్కిల్‌ని, అదే స్క్వేర్‌ని, ట్రయాంగిల్‌ని చూడండి. సర్కిలు, స్క్వేరు, ట్రయాంగిల్. చూసారా? ఈ 2 డాట్‌లు. ఒక డాట్ ఏమో సర్కిల్, స్క్వేర్‌ని కవర్ చేసింది. మరొక డాట్ ఏమో సర్కిల్, స్క్వేరు, ట్రయాంగిల్ మూడిటిని కవర్ చేసింది. అయితే మనం ఇప్పుడు చేయాల్సిన పనేంటి? వీళ్ళ ముగ్గురిని కూడా చూడండి. ముగ్గురికి కూడాను ఒక డాట్ చూపించగలగాలి ఒక ప్లేస్‌ని. అలాగే వీళ్ళిద్దరికీ కేవలం స్పెషల్‌గా ఒక డాట్‌ని చూపించాలి. ఓన్లీ సర్కిల్, స్క్వేర్‌ని మాత్రమే చూపిస్తూ. మరి అటువంటి ప్లేస్ ఈ నాలుగింట్లో ఎక్కడుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్ ఏ ఒకసారి వెతుకుదాం చూడండి. ఆప్షన్ ఏలో మనకి ఫస్ట్ అనుకుందాం సర్కిలు, స్క్వేరు, ట్రయాంగిల్ ముగ్గురికి కాంబినేషన్ ప్లేస్ ఎక్కడుంది? సో, ఇక్కడ డాట్ పెట్టామనుకోండి అందులో సర్కిల్ కవర్ అవుతుంది, ట్రయాంగిల్ కవర్ అవుతుంది, స్క్వేర్ బాక్స్ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఒకటి పెడితే సరిపోద్దా? రెండోది కూడా డాట్ పెట్టగలగాలి. ఎవరెవరిని కవర్ చేస్తూ? ఓన్లీ ఈసారి సర్కిల్, స్క్వేర్ మాత్రమే ఉండాలి. ట్రయాంగిల్‌కి సంబంధం లేకుండా ఉండాలి. మరి సర్కిల్, స్క్వేర్ అంటే మనకి చూడండి ఈ సర్కిల్, స్క్వేర్ అంటే మళ్ళీ ఆ ప్లేసే కనిపిస్తుంది ఇలాగ మనకి. మరి దీనంతట్లో ఎక్కడైనా డాట్ పెడితే మళ్ళీ అది ఎవరు కవర్ అయిపోతున్నారు ఈసారి? ట్రయాంగిల్ కవర్ అయిపోతున్నాడు. మరి ట్రయాంగిల్ కవర్ చేయకూడదు కదరా! రెండో డాట్‌కి, ఆ పైనున్న డాట్‌కైతే. సో, కాబట్టి ఆప్షన్ ఏ సరిపోవట్లేదనమాట. ముగ్గురికి కాంబినేషన్‌గా ఒక డాట్ సరిపోతుంది. కానీ కేవలం సర్కిలు, స్క్వేర్ మాత్రమే ఉండాలి. అది ట్రయాంగిల్ కవర్ చేయకూడదు. మరి కవర్ అయిపోతుంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ సరిపోవట్లేదు. అలాగే ఆప్షన్ బి చూద్దాం చూడండి. ఫస్ట్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ప్లేస్ వెతుకుదాం. సర్కిలు, స్క్వేరు, ట్రయాంగిల్. సర్కిలు, స్క్వేరు, ట్రయాంగిల్ మూడిటిని కవర్ చేసే ప్లేస్ అంటే మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ డాట్ పెట్టొచ్చు. ఈ డాట్ చూడండి ఇది స్క్వేర్ బాక్స్ చూడండి. స్క్వేర్ బాక్స్ కవర్ అవుతుంది. సర్కిల్ కవర్ అవుతుంది. ట్రయాంగిల్ కూడా కవర్ అవుతుంది. ఓకే. ఒక ఆప్షన్ సరిపోతుంది. ఇప్పుడు కేవలం మరి సర్కిల్, స్క్వేర్ మాత్రమే కవర్ అవ్వాలి. సర్కిల్, స్క్వేర్ మరి ఎక్కడున్నాయి? మళ్ళీ ఈ పార్ట్ చూడండి ఇక్కడ ఈ పార్టే ఉంది. ఇందులోనే మళ్ళీ డాట్ పెడితే అదంతటిని మళ్ళీ ఈసారి ట్రయాంగిలే కవర్ చేస్తున్నాడు. కాబట్టి ఆప్షన్ బి కూడా సరిపోవట్లేదనమాట. సర్కిల్‌కి, స్క్వేర్‌కి మనం పెట్టే డాట్‌ని మరి ట్రయాంగిల్ కవర్ చేయకూడదు. ఇక్కడ కవర్ చేస్తుందనమాట. ఓకే. ఇక్కడికొద్దాం ఆప్షన్ సిలోకి. ఫస్ట్ ముగ్గురు కాంబినేషన్‌కి ఒక డాట్ పెడదాం ముందు. సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్. సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్‌కి ఇక్కడ డాట్ పెట్టామనుకోండి. అది సర్కిల్ కవర్ అవుతుంది. స్క్వేర్, ట్రయాంగిల్ మూడిటి కవర్ అవుతుంది. ఇప్పుడు కేవలం సర్కిల్, స్క్వేర్ మాత్రమే కవర్ అవ్వాలి. సర్కిల్, స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి మరి. ఇక్కడ డాట్ పెట్టామనుకోండి. ఇది సర్కిలు, ఈ స్క్వేర్ బాక్స్. ఓకేనా? సర్కిల్, స్క్వేర్ బాక్స్ మాత్రం కవర్ అవుతుంది. ట్రయాంగిల్‌కి బయటే కదా ఉంటుంది. సో, కాబట్టి మనకి ఆప్షన్ సి సరిపోతుందనమాట. మరి ఆప్షన్ డి ఎందుకో అదొకసారి చూడండి జాగ్రత్తగా. ముందు సర్కిల్‌కి, స్క్వేర్‌కి, ట్రయాంగిల్‌కి మూడిటి కాంబినేషన్ ప్లేస్ ఎక్కడుంది మనకి? ఇక్కడుందనమాట. మరి కేవలం సర్కిలు, స్క్వేర్ మాత్రమే మనం చూపించాలంటే సర్కిల్, స్క్వేర్ అంటే మళ్ళీ ఆ ప్లేసే ఉంది మనకి. ఇందులో గాని మరి మరో చోట మనం డాట్ పెట్టినా కూడా అది ఎవరిని కవర్ చేస్తుంది? ఇక్కడ చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చి కవర్ చేస్తుంది. అలా కవర్ చేయకూడదనమాట. సో, ఒకసారి మాత్రమే కవర్ చేయాలి. మనకి వాళ్ళిద్దరికీ సెపరేట్‌గా కూడా ఒక ప్లేస్ ఉండాలి. అలా లేదు కాబట్టి ఆప్షన్ డి సరికాదనమాట. సో, ఆప్షన్ సి మాత్రమే సరిపోతుంది. తర్వాత 3 డాట్స్ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. మనకి ఈ 3 డాట్స్ కూడా ఒక్కొక్క డాటు ఒక్కొక్క డయాగ్రామ్స్‌ని కవర్ చేస్తుందనమాట. బాటమ్‌లో అడుగు భాగంలో ఉన్న డాట్ తీసుకుంటే, అడుగు భాగంలో ఉన్న డాట్ ఏమో ఒక ట్రయాంగిల్ కవర్ చేస్తుంది చూసారా? లాస్ట్ అడుగు భాగంలో ఉంది ఒక ట్రయాంగిల్ మాత్రమే కవర్ చేస్తుంది. మిగతా వాటి దూరంగా ఉంది. ఆ తర్వాత అదే డాట్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్నది తీసుకుంటే చూడండి రెడ్ బాక్స్‌లో ఉన్న సర్కిల్‌ని, అలాగే ఒక రెక్టాంగిల్ బాక్స్‌ని. సర్కిల్ అండ్ రెక్టాంగిల్. అవునా? తర్వాత బాటమ్‌లో ఉన్నదానికి అబోవ్ చూడండి ఈ డాట్ అనమాట. ఈ డాట్ ఎవరెవరిని కవర్ చేస్తుందో తీసుకున్నట్లయితే, ఆ డాట్ అనేది ఇక్కడ ఈ రెక్టాంగిల్ బాక్స్‌ని, అలాగే ఈ ట్రయాంగిల్ బాక్స్‌ని ఆర్‌టీని కవర్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా ఈ 3 డాట్స్ కూడా ఒక దగ్గరేమో చూడండి. ఒక దగ్గర కేవలం ట్రయాంగిల్ మాత్రమే కవర్ చేసినట్లు మనం డాట్ పెట్టగలగాలి. మరొక దగ్గరేమో సర్కిల్‌ని, రెక్టాంగిల్‌ని కవర్ చేస్తూ పెట్టాలి. అలాగే మరొక దగ్గర డాట్‌నేమో రెక్టాంగిల్‌ని, ట్రయాంగిల్‌ని కవర్ చేస్తున్నట్లు డాట్ మనం చూపించగలగాలి. అయితే ఇప్పుడు మరి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. మరి ఫస్ట్ దాంట్లో మనకి చూడండి ఇక్కడ ఈ సర్కిలు, రెక్టాంగిల్ ఇవి కూడా పక్క పక్కన ఉన్నాయి తప్ప రెండిటి కాంబినేషన్ ప్లేస్ ఎక్కడైనా చూపిస్తుందా? ఇక్కడ చూడండి ఇక్కడ సర్కిలు, రెక్టాంగిల్ తాలూకా కాంబినేషన్ ప్లేస్‌లో ఒక డాట్ పెట్టాలి. ఈ 2 పక్క పక్కనే సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి ఏంటి ఇక్కడ మనం డాట్‌ని ఉంచలేం కాబట్టి ఇది మనకు ఆప్షన్ సరిపోదనమాట. తర్వాత ఈ రెక్టాంగిల్‌కి చూడండి. రెక్టాంగిల్‌కి, ట్రయాంగిల్‌కి కాంబినేషన్ ప్లేస్ ఎదుగుదాం ముందు. రెక్టాంగిల్‌కి అలాగే ట్రయాంగిల్‌కి కాంబినేషన్ ప్లేస్ ఇది. ఓకేనా? మరి రెక్టాంగిల్‌కి కాంబినేషన్ ప్లేస్ ఇది. దాన్ని వచ్చి మరి సర్కిల్ కవర్ చేసింది కదా! అలాగా కవర్ చేయకూడదు మనకిక్కడ. ఈ ట్రయాంగిల్‌కి కాంబినేషన్‌గా సి లేదు కదా! కాబట్టి ఇక్కడ సి వచ్చి సర్కిల్ వచ్చి కవర్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ డాట్‌ని ఉంచలేము. కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్. ఎందుకు? ఇక్కడ మీరు డాట్ పెట్టారనుకోండి.
రెక్టాంగిల్, ట్రయాంగిల్ కవర్ చేస్తూ. అదొచ్చి ఎవరొచ్చి కవర్ చేశారు ఇక్కడ? సర్కిల్ వచ్చి కవర్ చేసిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. మరి సేమ్ అదే విధంగా ఇప్పటిలాగా చూద్దాం. రెక్టాంగిల్‌కి కాంబినేషన్ ప్లేస్ ఏది? ఇది. రెక్టాంగిల్‌కి, ట్రయాంగిల్‌కి. దాన్నొచ్చి ఎవరి మీద కవర్ చేశారు? సర్కిల్. అలా ఉండకూడదు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! రెక్టాంగిల్‌కి, ట్రయాంగిల్‌కి మరెవరు కూడా దాన్ని కవర్ చేయకూడదు. వాళ్ళిద్దరికి సేమ్ సెపరేట్‌గా ఉండాలనమాట. సో, మనకి ఎవరు సరిపోతున్నారు ఇక్కడ? ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే సరిపోతుందనమాట.